ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని ఉచితంగా నూతన సంవత్సరాన్ని మన జీవితంలో పొడిగించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సంవత్సరము మనము బ్రతుకుటకు, క్రీస్తు మనల్ని బ్రతికించుటకు కారణము ఆయనకు మహిమ కలుగులాగున మనము జీవించాలని, మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఏదొక విషయంలో మనము క్రీస్తు నామములో కూడుకొనుట, అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. చూడండి, 84వ కీర్తనలో దావీదు గారు దేవుని సన్నిధికి రావాలని ఎంత ఆశనో, రావాలని మాత్రము కాదు, దేవుని సన్నిధిలో నివసించాలని ఆయనకెంత ఆశనో. కనుక దేవుడు మనకు అట్టి అవకాశాలను ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. దేవుని సన్నిధికి వచ్చుటకు గల ఆశ ఏమిటి? ఆయన ముఖదర్శనము మనము ఆయన వాక్యము ద్వారా మనము చేయాలని. కనుక వాక్యము చదువుతుండగా ఆయన ఎవరో, వాక్యము ధ్యానం చేస్తుండగా నేనెవరినో, వాక్యం మనము పఠిస్తుండగా దేవునికి నా పట్ల ఉన్న ఏ ఉద్దేశం ఉన్నదో, దేవుడు నాకు ఏం బోధిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు అన్నటువంటివి వాక్యంపు వెలుగులో మనము చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఒక నూతన సందేశాన్ని ఈరోజు మనము విందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనము. యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడనో పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకొనునని చెప్పెను. యేసుక్రీస్తు ఆయన యొక్క అనేక బోధలు ఉపమాన రీతిగా ఉన్నట్టు మనము గమనించగలం. ఆయన ప్రతి బోధ కూడా ఒక సంఘటనలు, ఆయన జీవించినటువంటి కాలంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని అనేక బోధలు ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అంటే మనిషి యొక్క దినదిన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలకు ఆయన బోధ చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎంతో, అంటే మనకు అర్థం కానటువంటివి, మనకు సంబంధం లేనటువంటి విషయాలు యేసుక్రీస్తు మాట్లాడుట లేదు. అది మొదటి సత్యము. ప్రతిరోజు మన జీవితంలో జరిగేటటువంటి వాటి యొక్క గూఢార్థము, సంపూర్ణ అర్థాలను యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. ఇంతకీ ఈ యొక్క బోధించడానికి, ఈ ఉపమానాలు చెప్పడానికి గల కారణము 14వ వచనంలో మనకు యథావిధిగా ఆయన యేసుక్రీస్తు జీవించిన కాలంలో అనేక ప్రశ్నలు ఆయనకు వేసినట్లే 14వ వచనంలో, అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, మేం చేస్తున్నాము, నీ శిష్యులు చేయడం లేదు. మేము అన్నటువంటి మాటలో మేము యూదులము, యూదాచారము ప్రకారము మేము ఉపవాసము చేస్తూ ఉన్నాము. మీ శిష్యులు కూడా, నువ్వు కూడా యూదుడవే కదా, నువ్వెందుకు ఉపవాసము చేయవు? అయితే యేసుక్రీస్తు ఆ యొక్క ప్రశ్నకు జవాబులను 3 రకాలుగా జవాబు చెప్పినట్టు వాక్యములో మనం చూస్తున్నాం.
అవి 3 సెపరేట్ ఉపమానాలు కాదు కానీ, ఒకటే విషయాన్ని ఇంకా వాళ్ళు జాగ్రత్తగా ఆహ్, అర్థం చేసుకోవడానికి ఆయన ఈ 3 ఉపమానాలు. మొదటి ఉపమానము పెండ్లి కుమారుడు గూర్చినటువంటి విషయము. రెండవది పాత బట్ట, క్రొత్త బట్ట. మూడవది పాత సంచి, క్రొత్త ద్రాక్షరసం. ఈ క్రొత్త సంవత్సరములో ఈ క్రొత్త సందేశము, క్రొత్త బట్ట, కొత్త ద్రాక్షరసము, పెండ్లి అంటేనే క్రొత్తది. అన్ని క్రొత్తగా ఉంటాయి. ఆ పెండ్లి కుమారుడు గాని, పెండ్లి కుమార్తె గాని, పిలువబడినటువంటి వారు గాని, కొత్త బట్టలు వేసుకోవడం గాని, అంత నూతనంగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎప్పటికైనా 2 కొరింథీ 5:17 ప్రకారము ఎప్పటికైనా నా జీవితంలో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా! పాతవి గతించెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల సమస్తమును క్రొత్తవాయెను. ఈ ఈ ఈ క్లాజ్ మనము గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందున్నటువంటి వారికి సమస్తమును క్రొత్తవాయెను. లేకపోతే క్రొత్త దాన్ని మనం సృష్టించుకోవాలి కదండీ! ఈ న్యూ ఇయర్‌లో ఇది క్రొత్తది అని మనం చెప్తేనే చెప్పాల్సొస్తుంది. మనం ఏదైనా పోస్టర్స్ పెట్టడం గానీ, ఎక్కడైనా రాయడం గానీ, లేకపోతే గట్టిగా చెప్పడం గానీ, వెల్కమ్ టు 2025 అని గానీ, 2025 ప్రోగ్రామ్స్ అని గానీ చూడండి. అంటే మనమే ఇది క్రొత్త దాన్ని చేస్తున్నాం. దాన్ని కొత్తదిగా చేస్తున్నాం. నిజానికి చెప్పాలంటే నిన్నటికి, మొన్నటికి, ఈ రోజుకి అన్ని దినములే. అన్ని దినములే. నేచర్‌లో ఏం తేడా లేదు. క్రియేషన్‌లో ఏం తేడా లేదు. అయితే యేసుక్రీస్తు ఆయనకు ఉద్దేశ్యం ఏమిటంటే, ఇప్పుడు నీలో క్రొత్తది. అది పాయింట్. నీలో క్రొత్తది. అయితే యేసుక్రీస్తు యొక్క 9వ అధ్యాయము 14 వచనం నుండి 17 వచనాలలో, పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసుక్రీస్తు ఉపవాసానికి వ్యతిరేకము కాదండి. ఇప్పుడు ఈ మాట చెప్పాడు కాబట్టి ఉపవాసం అవసరం లేదు కాదు. యేసుక్రీస్తు కూడా ఉపవాసం చేశాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు ఉపవాసం చేయమని చెప్పాడు. అయితే ప్రస్తుతము అడిగినటువంటి ఆ ప్రశ్న ఎట్లుందంటే, అడుగడుగున వాళ్ళ యూదా మతాచారములను తీసుకొని వచ్చి, యూదా మతాచారాలను స్థిరపరచాలని, యూదా మతాచారాలను యూదులందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని, చిన్నది తప్పిపోయినా గాని వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకునేటటువంటి స్థితిలో ఉన్నారని యేసుక్రీస్తు గమనించి దానికి జవాబుగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు శిష్యులతో పెండ్లి కుమారుడు ఉన్నాడు కనుక వాళ్ళు ఇప్పుడు ఉపవాసం చేయనక్కర్లేదు. తర్వాత పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి తీసుకొని పోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేస్తారయ్యా. అదయిపోయింది కదా! ఇప్పుడు ఆ జవాబు అక్కడికి చెప్పి, మీరు ఏదైతే ఉపవాసం ఉండాలి, ఏదైతే కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి, ఏదైతే మీరు ప్రతి శనివారము గుడికి పోవాలి, బలులను అర్పించాలి అన్నీ చెప్తున్నారో, వాటి విషయమై మీరు జాగ్రత్తగా వినండి. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. వేసిన యెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. పాత బట్ట, క్రొత్త బట్ట. ఈ క్రొత్త బట్ట ఏమిటంటే, క్రీస్తు ద్వారా ప్రారంభమైనటువంటి నూతన జీవితము. పాత బట్ట అంటే అక్షరార్థమైన, భౌతికమైన, ధర్మశాస్త్ర సంబంధమైన
ఆచారాలు పండుగలతో కూడుకున్నటువంటి జీవితం. ఇప్పుడు ఇవి రెండు కలవవు. ఇవి రెండు వాళ్ళు ఇవి రెండు మిక్స్ అయితే చాలా సమస్య వస్తుంది. ఎంత సమస్య వస్తుందంటే అవి రెండు పగిలిపోతాయి. రెండు కలపడానికి రాదు. మనకు ప్రకటన 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక సంఘము, నువ్వు నులివెచ్చనుగా ఉన్నావు, నువ్వు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు, నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. చూడండి, అక్షరము అక్షరము మంచిదే, కానీ మొట్టమొదట ఏంటంటే సంపూర్ణత ఎక్కడుందంటే ఆత్మలో సంపూర్ణత ఉన్నది. ఆత్మ జీవితమును దేవుడు మనకు బోధిస్తూ వస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో కొత్త బట్టకు కొత్త బట్టనే కుట్టాలి. కొత్త ద్రాక్షరసము కొత్త బాటిల్స్లోనే పోయాలి. పాత దాంట్లో మనము పోయకూడదు. పోస్తే నష్టం ఉంది, అది పగిలిపోతాయి, చినిగిపోతుంది. కనుక యేసుక్రీస్తు ఈ భాగంలో మరియు ఇతర భాగాలలో చాలాసార్లు వారికి బోధిస్తున్నది ఏంటంటే, పాత దాంట్లో కొత్తది పోకండి, మీరు కొత్త దాంట్లో ఉండండి. కొత్త దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి, చూపించడానికి, దాన్ని అన్వయంలో పెట్టడానికి అక్షరాన్ని వాడుకోవచ్చు కానీ అక్షరములో జీవము లేదు, ధర్మశాస్త్రంలో జీవం లేదు, ఉపవాసములో జీవము లేదు. ఉపవాసం అన్నటువంటి దాన్ని ఆచారం చేశారు యూదులు అనేకులు. సరే, ఇప్పుడు మన సంగతికి వద్దామండి. ఉపవాసము నువ్వు చేస్తున్నావో లేకపోతే ఇంతకుముందు చేశావో, ఉపవాసం పట్ల నీ ఉద్దేశం. మొట్టమొదటగా యేసుక్రీస్తు ఇదే కొండ మీద ప్రసంగంలో ఉపవాసము ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. అది మరి ఒకవేళ తెలుస్తుంది అనుకోండి, అది పాత బట్టకు నువ్వేమంటున్నావు? నేను యేసుక్రీస్తుని అంగీకరించి ఆ యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నా అంటున్నావు. నువ్వు ఉపవాసం ప్రకటించుకుంటున్నావు. ఈ రెండుటిని కలిసినప్పుడు, ఈ రెండు నీలోనే నాలోనే, నేను ఉపవాసం ఉన్నాను అని నేను ప్రకటించుకుంటున్నా, అదే సమయంలో నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. కొత్తదాన్ని పాతదాన్ని కలిపావు. ఇది చినిగిపోతుంది, ఇది పగిలిపోతుంది, పనికి రాకుండా పోతుంది, నులివెచ్చనగా ఉంటుంది, యేసుక్రీస్తు నోటి నుంచి ఉమ్మివేయబడతా. చాలా కఠినమైనటువంటి మాట. అందుకని నేను పలుమారు చెప్తున్నాను, ఇక్కడ ఆజ్ఞలను పాటించుట కాదు, యేసుక్రీస్తుని కలిగి ఉండుట ద్వారా అన్నిటిలో మార్పు, ఉపవాసంలో మార్పు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియదు, నంబర్ 1. నంబర్ 2, ఉపవాసం ఉండాలని అది వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించి నిన్ను ప్రేరేపించి ఉపవాసము ఉండాలి అని నీకే అనిపిస్తుంది. అంతేగాని ఒక ఆజ్ఞారూపకంగా, ఒక విధి రూపకంగా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఉపవాసం ఉండాలి, నీకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఉపవాసం ఉండాలన్నటువంటి ఒక రూల్ ఎవరైనా నీకు చెప్పారనుకోండి, అది మతం అవుతుంది, అది అక్షరం అవుతుంది, అది పాత నిబంధన అవుతుంది. ఒక ఆజ్ఞ, మనము మా సంఘంలో ప్రతి శనివారము తప్పకుండా అందరూ ఉపవాసం ఉండాలి, శుక్రవారం ఉపవాసం ఉండాలి
అది మా మా సంఘ పద్ధతి అని ఎవరైనా పద్ధతి తెచ్చారనుకోండి, వాళ్ళకు ఫ్రీడమ్ లేకుండా, యేసుక్రీస్తు అంటేనే స్వాతంత్రం కదండి. యేసుక్రీస్తు అంటేనే స్వాతంత్రము, ఆత్మముద్ర వేయబడి తనకు ఎప్పుడు ప్రేరేపణ వస్తుందో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఉపవాసం ఉండడానికి సహాయం చేస్తాడు. కనుక ఎవ్వరిని కూడా ఎప్పుడు కూడా ఉపవాసం ఉండాలని బలవంతము చేయకండి. అది మతం అవుతది. అది మతం అవుతది. మనం ఇప్పుడు క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడక్కడ నేను చూస్తుంటుంటాను బ్యానర్లు, పెద్ద బ్యానర్లు. ఉపవాస పండుగలు, లేకపోతే ఉపవాస కూడికలు. అది ప్రదర్శించుకునేటటువంటి కార్యం కాదండి. అది వ్యక్తిగతంగా, అది వ్యక్తిగతంగా సరే, కొన్ని పరిస్థితులలో యోవేలు గ్రంథములో మనం గమనిస్తే అందరూ ఉపవాస దినమును ప్రకటించుడి. ఆ పరిస్థితి, దేవుని ఉగ్రత పరిస్థితి ఏర్పడినప్పుడు అవి మనము అది ప్రేరేప్ అది ప్రేరేపణ ద్వారా రావాలి గానీ, అది కూడా మన యొక్క భక్తిని ప్రదర్శించేదిగా అందరూ గుర్తించాలన్నటువంటి దానిగా మనం అది చేయకూడదు. క్రొత్త సంవత్సరములో క్రొత్త దేవుని యొక్క సందేశము ఏమిటంటే, నీవు క్రొత్త దాన్ని ఎంచుకొని ఉన్నావు. కొత్త దాన్ని ఎంచుకున్నావు. పాత దాంట్లో దీన్ని పొయ్యొద్దు. పాతది మనం చెప్పినట్టు వినాలి. ప్రార్థన తీసుకోండి. ఇది యూదుల ప్రార్థన. యూదుల ప్రార్థన, వాళ్ళ ప్రార్థనల గురించి యేసుక్రీస్తు అనేక మార్లు చెప్తూ వస్తారు. ఆ! దీర్ఘ ప్రార్థనలు. దీర్ఘ ప్రార్థనలు చేయాలని వాళ్ళకి ఇష్టము. నంబర్ 1. నంబర్ 2, ప్రార్థనలో తమ్మును తాము తమ తమ భక్తిని చెప్పడానికి ఇష్టపడేటటువంటి వారు. ఇది అక్షరార్థమైనటువంటి ప్రార్థనకున్నటువంటి లక్షణాలు. నంబర్ 3, వీధి మూలలలో అగ్రపీఠాలను కోరుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. అది గూడా మతమే. ఇప్పుడు లేతే ప్రార్థనలో ఎక్కువ మాటలు మాట్లాడాలని కొంతమంది అనుకుంటారు. ఇక ఇప్పుడు మనం గమనిస్తే ఒక్కొక్కసారి ప్రార్థనల్లో కొంతమంది ప్రార్థనలోనే వాక్య సందేశం దేవునికే చెప్తుంటారు. ప్రార్థనలోనే దేవునికే వాక్యం చెప్తారు. ప్రార్థనలోనే ప్రకటనలు చేస్తారు. ప్రార్థనలోనే తిడతారు వేరే వాళ్ళని. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. యూదా పత్రిక 20వ వచనం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఆత్మ ప్రార్థన, హల్లెలూయా. ఆత్మ ప్రార్థన ఎట్లుంటదంటే 8 అధ్యాయము రోమా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మూలుగుల దగ్గరికి వెళ్ళి, అంటే హృదయాంతరంగంలో నుండి వస్తున్నటువంటి ప్రార్థన మీద మనకు ఎక్కువ మనస్సును పుట్టించి, ఆ మూలుగులను తీసుకొని వెళ్ళి దేవుని భాషలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. చూడండి, ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ప్రార్థన ఎట్లా చేయాలి? ఎన్ని రకాల అక్షరార్థమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆ ప్రార్థనలు మనం అక్కడక్కడ మనం చూస్తాం కదండి. ప్రార్థన మనకి ఇయ్యకపోతే కొట్లాడుతుందా ఎవరైనా? ఎప్పుడు ఆమెకి ఇస్తారు నాకు ఇవ్వరు, ఎప్పుడు ఆయనకి ఇస్తారు నాకు ఇవ్వరు. అది ఎక్కడుంది? నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు నువ్వు క్రొత్తదానివిగా, క్రొత్తవానిగా ఉంటే ప్రార్థనకు పోరాడవు, కొట్లాడము. అది అసలు ఎంత అసహ్యం అండి ప్రార్థన కొట్లాడము. ఆ ఆ ఆ మాట, ఆలోచన
వాక్యపు వెలుగులో అసలు ఎక్కడన్నా నిలబడుతుందా? ఉం? ప్రార్థన ఆయనకి ఇవ్వాలి, ఆమెకి ఇవ్వాలి. ఆమె భలే ప్రార్థన చేస్తుంది, ఆయన భలే ప్రార్థన చేస్తారు. అంటే ఈరోజు ఏంటంటే, ఈరోజు నువ్వు క్రీస్తును నిజముగా కలిగి ఉంటే నూతన జీవితం అండి. నూతన సంవత్సరం నువ్వు అయ్యే నీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఏం నో యూస్. మనం ఒకరినొకరం పలకరించుకోవడానికి ఆ మాటలు మనం ఉపయోగిస్తాము, కానీ నిజముగా యేసుక్రీస్తు మనలో ఒక నూతన జీవితాన్ని కోరుకుంటున్నాడు. దాంట్లో అనేక నూతనముగా కావలసినటువంటి వాటిలో మీరు మతం విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది వచ్చి మిమ్మల్ని బలవంతం చేస్తారు. తప్పు చేయమని చెప్పరు, మీరు పాపాలు చేయండి అని చెప్పరండి. అదొక గుంపు ఉంటారు. ఇప్పుడు మన సమస్యల్లో ఏంటంటే లోపట్నే ఇంట్లోనే సమస్య. ఇంట్లోకి వచ్చినావు, సంఘంలోనికి చేర్చబడ్డావు, ఇక్కడ చాలా డేంజర్స్ ఉన్నాయి. మళ్ళా అన్ని ప్రార్థనలు, ఉపవాసాలు, పండుగలు, దేవాలయాలు, యాజకులు, శాస్త్రులు, బోధకులు, అంత అట్మాస్ఫియర్ అంతా దేవునికి సంబంధించిందే ఉంటుంది. కానీ చాలా డేంజర్, చాలా డేంజర్, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం మేము. ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఈ మతాన్ని, ఆత్మ లేని అక్షరాన్ని చీల్చి చెండాడాడు అడుగడుగున. ఇప్పుడు కూడా మనము క్రీస్తును వెంబడించు వారముగా మనము ఉండాలి. అది ఉపవాసమైన, అది ఒక ప్రార్థన అయినా, అది ఒక ఇచ్చుట అయినా, వాళ్ళదేంది దశమ భాగాలు లేకపోతే కానుకలు ఎక్కువ ఇవ్వాలి. ఎంత ఎక్కువ ఇస్తే ఏంటి, ఎంత ఎక్కువ ఇస్తే ఏంటి? మతం చూడండి, మతము ఆ మధ్య కాలంలో ఒక స్త్రీ సంఘానికి 1,00,000 ఇచ్చి నా ఎదుటనే, ఆమెకు వెంటనే కూర్చేసి ఈమె 1,00,000 ఇచ్చింది అని శాల్వ కప్పాడు. మన ఎదుటనే, మన తరంలోనేనండి. ఏంది అది? పాత సంచి, పాత బట్ట అది. దాంట్లో మళ్ళా నువ్వు యేసయ్యా నీకు వందనాలు, దీవించుము ప్రభువా, ఇది కొత్తది ప్రార్థన. యేసునామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇది క్రొత్తది. కొత్త దానిలోకి వచ్చినాం కదా. ఈ కొత్త దానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాత పద్ధతి ఏమిటి కదండి. నిన్నటి దినమున మేము ఒక సంఘానికి వెళ్ళాం. వాళ్ళు ఎవరెవరు ఎంత ఇచ్చారో ప్రకటించారు. ప్రకటించడం మాత్రం కాకుండా స్క్రీన్ మీద వేసింది, ఇదిగో పలానా ఆయన ఇంత ఇచ్చాడు, పలానా ఇంత ఇచ్చాడు. స్క్రీన్ మీద వేస్తున్నటువంటి ఈ సంగతి. ఇంకొక సంఘానికి వెళ్ళాం మేము 2 నెలల క్రిందట. కొత్తగా చర్చి కట్టుకున్నారు. ఎంటర్ అయిపోతేనే కుడి వైపున పెద్ద ఆ గోడకు, కొత్త గోడకు పైనుండి ఒక 30 పేర్లు ఉన్నాయి, 30-40 ఉన్నాయి. పైన హెడ్డింగ్ ఏంటంటే దాతలు, నూతన నిర్మాణానికి దాతలు నంబర్ 1. క్రైస్తవుల పేరు ఎంత ఇచ్చాడు. ఫస్ట్ ఆమె పేరు ఎంత ఇచ్చినట్టు ₹1,00,000. దాని తర్వాత 10,000, 5,000. మొత్తం ఈ సిస్టమ్ అంతా పాత సంచి, సిస్టమ్ అంతా పాత బట్ట. కానీ పేరు ఏం పేరంటే యేసుక్రీస్తు సంఘము. యేసుక్రీస్తు సంఘం. ఈ 2 కలపడం వలన పిగిలిపోతాయి, చినిగిపోతుంది, పనికి రాకుండా పోతుంది.
మన తరంలోనండి, మన తరము మన తరం పేరు ఏం పేరు? తెలివి గల తరము, జ్ఞానం గల తరము, ఆ, ఆ, మంచి ఏమంటారు, టెక్నాలజికల్ గ్రోత్ ఉన్నటువంటి తరము, ఎంత సొఫిస్టికేటెడ్ లైఫ్ కలిగినటువంటి తరము, ఎదిగినటువంటి సమ్ ఏమంటారు, కల్చరల్ ఎక్స్ప్లోషన్. అసలు పాతవన్నీ గతించిపోయినాయి, మేము ఎంత కొత్తగా ఉన్నాము, ఎంత తెలివి, ఎంత బాగా జీవిస్తాం. మన తరంలోనే పాతది ఉంది, క్రొత్తది ఉంది. మనం ఇచ్చిన దాన్ని ప్రకటించుకొనుట వాక్యపు వెలుగులో వాక్యపు వెలుగులో అది క్రీస్తుకు సరిపోతుందా? నాకు తెలియదు. నాకైతే సరిపోదని అనిపిస్తుంది. క్రీస్తును కలిగినటువంటి వారు ఎవరు కూడా ఈ అక్షర సంబంధమైనటువంటి, మత సంబంధమైనటువంటి విషయాలలో వాటికి జీరో ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు సంపూర్ణంగా నువ్వు క్రీస్తును కలిగి నూతన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుచున్నాడు. ఇంకా అనేకమైనటువంటివండి, యూదా మతాచారములలో అనేకమైనటువంటి. చాలా కాలం కిందట నాకు వివాహం కానప్పుడు చర్చిలో పని చేయాలని చాలా ఆశ. పొద్దున్నే పోతుంటిమి, పాస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తుంటే. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆదివారము కొంచెం మంది పెద్దలు వచ్చి వాళ్ళు ఈ ప్రభు బల్లను అరేంజ్ చేస్తారు. ప్రభు బల్ల దాంట్లో ద్రాక్ష రసం పోస్తుంటే నేను సహాయం చేద్దామని నేను కూడా పోయి దాన్ని పట్టుకున్నా. వెంటనే పక్కనున్న ఏమన్నాడంటే, నువ్వు స్నానం చేసినావా అన్నాడు. అంటే చేయలేదండి అన్న. పట్టుకోకన్నాడు. నా తరంలోనండి. అంటే ఈ స్నానం ఏంటి అంటే, స్నానం చేయొద్దని కాదు ఇక్కడ పాయింట్. ఎక్కడనో ఏదో ఒక అక్షరము, ధర్మశాస్త్రము క్రైస్తవులలో, చాలా మంది క్రైస్తవులలో పనిచేస్తుంది. చాలా మంది క్రైస్తవులలో పనిచేస్తున్నాడు. ఇంకొక సంగతి అంటే, ఒకరిని విమర్శించుట కాదు కానీ నీవు నేను జాగ్రత్త పడదాం, అది పాయింట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నీవు నేను జాగ్రత్త పడదాం. కొత్త సంవత్సరంలో ఇవన్నీ మనకు తెలిసే. మళ్ళా కొత్త బట్టలు, కొత్త డెకరేషన్, లేకపోతే కొత్తగా ఇళ్ళను అలంకరించుకోవడము, అవన్నీ ఫిజికల్గా ఓకే. దానికి ఇప్పుడు కొత్త జీవితానికి దానికి కనెక్ట్ కావడం లేదు. నువ్వు ఎన్ని బయట భౌతికంగా ఎన్ని కొత్తవి పెట్టు, మన నిజ జీవితంలో క్రొత్త దాన్ని దేవుడు కోరుచు. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటటువంటిది ఈ మతాచారాలు. వాటి విషయమై పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ జవాబు చెప్తాడు. నేను చెప్పినట్టు మీరేం ఫాలో కానవసరం లేదు. క్రీస్తు మనలో ఉన్న ఎడల క్రీస్తు మనలో ఉన్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఒకరోజు ఈ ప్రభు బల్ల ఒక సంఘంలో ఒక విశ్వాసి ఒప్పుకున్నాడు, నేనే ఇస్తాను ప్రతి వారము అని. అట్లా చాలా మంది చేస్తారు. దేవునికి వందనాలు, మంచిది. నేను అక్కడ ఉన్నాను. ఆ రోజు కొంచెం లేట్ అయింది, రాలేదు. అందరు ఎదురు చూస్తున్నారు. నేనుండి అక్కడ ఉండి, సరే ఏదైనా తీసుకుని బయట కొనుక్కొని రాపోండి అన్నా నేను. కొనుక్కొని రాపోండి అంటే, లేదు లేదు సార్, అట్లా కొనుక్కొని వస్తే ఆయన కొట్లాడతాడు, ఆయననే తీసుకుని రావాలి అన్నారు. చాలా సంవత్సరాల నుండి ఆయన తీసుకుని వస్తున్నాడంట. కానీ ఆయన మనసు
ఆయన మనసు చూడండి. నేను కాకుండా వేరే వాళ్ళు తీసుకుని వస్తే ఇంక వాని సంగతి చూస్తా. భయం, వీళ్ళందరికి భయం. ఏంటి ఇక్కడ? ఇక్కడ రెండు ధర్మశాస్త్రాలు నాకు కనపడుతున్నాయి. ఈ ఉన్నటువంటి వారికి ఎంత బలహీనులండి వీళ్ళు! క్రీస్తులో ఎంత బలహీనులు! ఒక వ్యక్తి తెచ్చిన వాటినే అక్కడ వాడాలంట, భయపడిపోతున్నారు. ఆ వ్యక్తి నేను కాకుండా ఎవరైనా తెస్తే ఇంక వాళ్ళ సంగతి చూస్తాడు. ఏంటిది? నేను అంటున్నాను 2 కొరింథీ 3:6లో, ఇది అక్షరము చంపును, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కరోనాలో నేను ఒక సంఘంలో పాస్టర్ ఉన్నా, అందరు ఇళ్లలో ఉన్నారు. మరి ప్రభు వాళ్ళు ఎట్టా? నేను చెప్పాను ఆన్లైన్లో వాక్యంలో, ఈరోజు ప్రభు వల్ల ఉంటుంది. మీ ఇంటిలో తినగలిగిన ఘన పదార్థం ఏదున్నా, రొట్టె తీసుకుంటావా, అన్నం తీసుకుంటావా, ఇంకా ఏదైనా తీసుకుంటావా, ఉత్తి బియ్యం తీసుకుంటావా, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. తాగగలిగిన లిక్విడ్ ఏదైనా కానీ, నీళ్లు తీసుకుంటావా, జ్యూస్ తీసుకుంటావా, థమ్స్అప్ తీసుకుంటావా, ద్రాక్ష రసం ఉందా, అది రెండు పక్కన పెట్టుకోండి. ఇవి గుర్తులు. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు అన్నటువంటిది పాయింట్. దానికి గుర్తు ఒక లిక్విడ్ అండి. మళ్ళా దీంట్లో కూడా ఇంకొక సంఘం ఉంది. వాళ్ళు మాత్రము ఖచ్చితంగా బయట ద్రాక్ష పండ్లు కొనుక్కొని దాన్ని పిండి ఏదో ఆరబెట్టంట, దాన్ని మరగబెట్టి స్వచ్ఛమైనటువంటి ద్రాక్ష రసం మా సంఘంలో వాడతాం సార్, బయట కొనుక్కొని రాము సార్ మేము అని అంటారు వాళ్ళు. ఎంతగా తప్పిపోతున్నాము మనం! నేను అంటున్నాను, ఒక్కటే లోపం అండి, మనం ఇంకా క్రీస్తుని అంగీకరించలేదు, మతాన్ని అంగీకరించినాం, ఫుల్గా మతాన్ని అంగీకరించినాం, క్రీస్తును ఇంకా ఆహ్వానించలేదు సంపూర్ణంగా. క్రీస్తును ఆహ్వానిస్తే తెలిసిపోతుంది. అక్షరార్థమైనటువంటి విషయములలో చాలా తక్కువ ప్రాధాన్యత వాటికి మనము ఇవ్వాలి. అందుకనే నేను ప్రతిసారి ప్రతి సందేశము ముగింపు, మన జీవితంలో మార్పు రావడానికి, దేవుడు ఆశించినటువంటి సంపూర్ణత రావడానికి క్రీస్తే శరణం, క్రీస్తే ఆయుధం. క్రీస్తును కలిగినటువంటి వారికి ఈ మతాచరణల పట్ల అంత పట్టింపు ఉండదు, ఉండదు, ఉండదు. ఆత్మ ముఖ్యం ఇక్కడ, మన హృదయము ముఖ్యము కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను బ్రతుకున్నటువంటి దినములలో అనేక విధాలుగా ఆ యూద మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వారికి ఎక్కువ బోధించాడు. ఎందుకంటే వాళ్ళే ప్రజలను జడగొట్టేది. ఫస్ట్ మీరు తెలుసుకోండి. పెద్దవాళ్ళు వింటున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవురాలుగా ఉన్నావు? నీవు నేను ఈ అక్షరార్థమైనటువంటి మతాచారాలని పట్టుకొని పోతుంటే మన పిల్లలకు అదే నేర్పిద్దామా? మన పిల్లలకు నేర్పించేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పటి నుండి 2025లో క్రీస్తును కలిగి ఉందాము. క్రీస్తు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఒక్కొక్క ఆజ్ఞ పాటించేది కాదు ఇది. లిస్ట్ రాసుకొని ఇప్పటి నుండి మీరు ఇట్లా చేయండి, ప్రార్థన ఇట్లా చేయండి, ఉపవాసం ఇట్లా ఉండండి, ఈ రోజు ఉండండి చెప్పేటటువంటివి కావు. అన్ని విషయములలో సత్యము ఏమిటో దాన్నే పట్టుకోవడానికి ప్రేరేపించేది క్రీస్తు ఆత్మ. మనం ఆహ్వానిద్దాము, సర్వసత్యములోకి నడిపించబడతాం.
ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వెలుగు, జీవంతో నిండినటువంటి ఆనాడు నాయన నువ్వు అనేకులకు బోధించావు, ఈనాడు మాతో మాట్లాడుచున్నావు. నీవు నాలోనికి రమ్ము, మాలోనికి రమ్ము ప్రభా. నీవు ఆశించిన ఎదుగుదల మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.